అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్లపై, హోటళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఢిల్లీలో హోటల్స్, రెస్టారెంట్స్ చూసుకుంటే మనం తినే ఆహార పదార్థాలపై అదనంగా సర్వీస్ ఛార్జెస్ అని ఇలాంటి అదనపు ట్యాక్సులని విధించడం అనేది జరుగుతుంది. అసలు మనం తినే తిండిపై అదనంగా ఎలాంటి చెల్లిస్తున్నాం, ఎలాంటి విధంగా మనం మోసపోతున్నాం అనే విషయాలపై ఈరోజు చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చూశారు కదా, ఢిల్లీ హైకోర్టు అనేది ఢిల్లీలోని రెస్టారెంట్లపై, హోటళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ అని రకరకాల అదనపు ట్యాక్సెస్ అని విధిస్తున్నారని తెలుస్తుంది. అసలు ఏంటి అదనపు రుసుములు, అసలు ఏంటి అదనపు ట్యాక్సులు, ఎలాంటి ట్యాక్సెస్ మనం అదనంగా చెల్లిస్తున్నాం అంటారు వీటిపై? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు, ఏదైతే అప్పీల్కి వెళ్ళినప్పుడు, సో ఏదైతే ఈ హోటల్ యాజమాన్యం మొత్తం అందరూ కూడా, అసోసియేషన్ మొత్తం కూడా వాళ్ళకి కౌంటర్ అనేది వేయడం జరిగింది. ఏమని అని అంటే, ఇది మేము ఏదైతే ఛార్జెస్ చేస్తున్నామో అది రీజనబుల్ ఛార్జెస్ అన్నట్లు ఒకటి వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి అని అంటే, ఒక రెస్టారెంట్ అనే కాదు, లేదు అని అంటే ఎవ్రీథింగ్ ఏదైనా, ఇన్ కేస్ ఒక ఫుడ్ కోర్ట్ అయినా కానీ, మాల్ అయినా, ఏదైనా కూడా వాళ్ళు ఒక ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడైనా కానీ, వాళ్ళు మనకు ఒక సర్వీస్ ఇస్తున్నప్పుడైనా కానీ, దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ అంతా పెట్టుకొని మనకు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడే ఈ రెస్టారెంట్ ఇష్యూ కూడా వాళ్ళు ఏదైతే ఒక 20 రూపీస్ బాటిల్ మీద 80 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. ఎంఆర్పి 20 రూపీస్ ఉంటే దాన్ని 80 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది అనమాట. సో అది లీగాలిటీలో అది కన్సిడర్ చేయరు. బికాస్ ఎందుకు అని అంటే, దీనికి కన్స్యూమర్ యాక్ట్ అని చెప్పి సపరేట్ యాక్ట్ కూడా మనకు ఉండడం జరిగింది. అండ్ అదే కాకుండా మనకి 2017లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక అమెండ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రెస్టారెంట్స్ కానీ, హోటల్ కానీ ఏదైతే ఎంఆర్పి కంటే అదనంగా ఛార్జ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పేసి 2017లో కూడా చెప్పడం జరిగింది. అండ్ మనం ఈ ఇష్యూ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుంటే, ఢిల్లీ హైకోర్టు మూడు విధాలుగా చెప్పింది అనమాట. 3 విధాలుగా మనకి ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. కన్స్యూమర్ మీద, ఏదైతే మన మీద, కస్టమర్ మీద 3 రకాలుగా ఛార్జెస్ వేయడం జరుగుతుంది. ఏంది అని అంటే, చాలా మంది హోటల్ ఎమ్యూనిటీస్ చూసి అండ్ చాలా బాగుంది కదా, అండ్ చాలా రిచ్ గా ఉంది కదా, ఏదైతే ఒక రిచ్ లుక్, సో ఇవన్నిటిని చూసి దానికి కూడా వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అదే కాకుండా ఫుడ్ మీద, ఫుడ్ సర్వ్ చేసినందుకు కూడా వాళ్ళు మన దగ్గర ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఫుడ్ తో పాటు ఫుడ్ కి ఛార్జ్ చేస్తారు, సర్వీస్ ఛార్జ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఏదైతే మనకు సర్వ్ చేసినందుకు. అండ్ అదే కాకుండా ఇట్లా వాటర్ బాటిల్ మీద కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ ఛార్జ్ చేయడం జరిగింది. సో అందుకే మన దగ్గర ఎట్లా అంటే, చాలా రెస్టారెంట్స్ లో వాళ్ళ వాటర్ బాటిల్ అనేది వాళ్ళ కంపెనీ వాటర్ బాటిల్ పెట్టేసుకొని, అంటే ఆ రెస్టారెంట్ పైన నేమ్ తో ఉండే వాటర్ బాటిల్ పెట్టేసుకొని, బయట 20 రూపీస్ ఉండే వాటర్ బాటిల్ ని వాళ్ళు ఎంఆర్పి రేట్ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది, 60 రూపీస్ 80 రూపీస్ అని చెప్పేసి. సో వీళ్ళు అక్కడ ఈ వాటర్ కి, ఆ వాటర్ కి, బయట దొరికే 20 రూపీస్ వాటర్ కి దీనికి సేమ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అసలు ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ లో హోటల్స్ లో కూడా ఇలాంటి బిల్స్ అనేవి వేస్తున్నారు. అక్కడ స్టేట్ జిఎస్టీ అని వేస్తుంటారు, సెంట్రల్ జిఎస్టీ అని వేస్తూ ఉంటారు, అండ్ అంతేకాకుండా సర్వీస్ ఛార్జెస్ అని వేస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా ఎంఆర్పి కంటే ఎక్కువ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. అసలు ఈ స్టేట్ జిఎస్టీ, అసలు సెంట్రల్ జిఎస్టీ ఇవన్నీ కరెక్టేనా? వీటిని కరెక్ట్ గా విధిస్తున్నారా వాళ్ళు, లేకపోతే ఫస్ట్ అదనపుగా విధిస్తున్నారంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఏదైతే సెంట్రల్ జిఎస్టీ అయినా స్టేట్ జిఎస్టీ అనేది, సో ఒక ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి నిజంగానే పే చేస్తున్నట్లు. కొన్ని రెస్టారెంట్స్ కానీ, లేదు అని అంటే కొన్ని ఫుడ్ కోర్ట్స్ కానీ, లేదు అంటే బయట ఎక్కడైనా ఫుడ్ అనే కాదు, సో ఈవెన్ ఎక్కడైనా నువ్వు జిఎస్టీ, కొన్ని సిచ్యువేషన్స్ లో ఎట్లా అంటే వాళ్ళ జిఎస్టీ అనేది బ్లాక్ అయిపోతుంది. సో వాళ్ళు లేదా డియాక్టివేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటది. డియాక్టివేట్ చేసుకున్న తర్వాత సేమ్ జిఎస్టీని వాళ్ళు కంటిన్యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటది. సో కంటిన్యూస్ చేసుకొని మనకి జిఎస్టీ బిల్ ఇస్తారు. సో వాళ్ళకి ఈ జిఎస్టీ అనేది వాళ్ళకి ఎక్స్ట్రా ప్రాఫిట్. రెస్టారెంట్ లో ఇష్యూ మాట్లాడుకున్నా, రెస్టారెంట్స్ కానీ, పబ్స్ కానీ, ఏదన్నా బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, ఎక్కడైనా కూడా సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతూ ఉంటది అనమాట. సో ఆ సర్వీస్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసి మనకి బిల్ ఇవ్వాలి. అంటే అసలు సర్వీస్ ట్యాక్స్ అనేది విధించడానికి వీల్లేదంటారా? సో సర్వీస్ ట్యాక్స్ అనేది మనకి సర్వీస్ ట్యాక్స్ అనేది మన దగ్గర ఛార్జ్ చేయడం అనేది రీజనబుల్ కాదు. అది సో అది ఇల్లీగల్ యాక్టివిటీ అనమాట. సో దాన్ని వాళ్ళు కంపల్సరీ దాన్ని డిడక్ట్ చేసి బిల్ వేయాలన్నమాట. సో బట్ చాలా మంది ఏంటంటే తెలియకుండా సర్వీస్ ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉంటారు. బట్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎక్కడ మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పాను కదా ఇందాక, 2017లో వచ్చిన అమెండ్మెంట్ ప్రకారం, 2017లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమెండ్మెంట్ ప్రకారం ఏ ఒక్క రెస్టారెంట్లు కానీ, లేదు అంటే హోటల్ కానీ సర్వీస్ ట్యాక్స్ అనేది విధించడానికి వీల్లేదన్నమాట. సో అది ఆల్రెడీ ఉంది ఆ రూల్. సో చాలా మంది సర్వీస్ ట్యాక్స్ కొంతమంది డిడక్ట్ చేయమంటారు, కొంతమంది తెలియక అంతే కట్టేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈ వాటర్ బాటిల్స్ విషయానికి వస్తే దాన్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టుగానే ఎంఆర్పి కంటే ఎక్కువ విధిస్తున్నారు. అసలు మనం హోటల్ వెళ్ళిన తర్వాత బయట దొరికే కూల్ డ్రింక్ లోపల 20 రూపీస్ ఉంటే లోపల 40 ఉంటుంది, లేకపోతే 50 ఉంటే 60 ఉంటుంది. మీరు అన్నట్టుగా ఎంఆర్పి కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం మనం, ఎక్కువ కట్టవలసి వస్తుంది. అసలు దీనికి ఎలాగా యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? వాళ్ళపై ఎలాగా ఇది చేయొచ్చు అంటారు?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అనేది మన దగ్గర ఛార్జ్ చేయకూడదు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ సేమ్ వాటర్ బాటిల్ మీద 80 రూపీస్ ప్రింట్ చేసి కనుక నేను 80 రూపీస్ ఉంది దీని మీద అని చెప్పి 80 రూపీస్ ఛార్జ్ చేయడానికి కూడా వీల్లేదు. బికాస్ ఎందుకంటే బయట కిన్లీ వాటర్ బాటిల్ కానీ బిస్లరీ కానీ 20 రూపీస్ దొరుకుతుంది. నీ బ్రాండ్ మీద నువ్వు 80 రూపీస్ పెట్టినావు. ఆ వాటికి డిఫరెన్స్ ఏంది మెన్షన్ చేయాలి దాంట్లో. అండ్ అబ్సల్యూట్లీ వీళ్ళు కూడా మాక్సిమం రీటైల్ ప్రైస్ అనేది గవర్నమెంట్ అనేది విధిస్తుంది. అసలు వీళ్ళ ప్రోడక్ట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది అంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఇంత లాభం వేసుకుని మాక్సిమం రీటైల్ ప్రైస్ ని వాళ్ళు నిర్దేశిస్తున్నారు. కానీ ఆ ప్రైస్ ని కొట్టేసి వీళ్ళు ఇష్టానుసారం ప్రైస్లు వేసుకోవడం ఎంతవరకు న్యాయం, దాన్ని ఏ లీగాలిటీలో పరిగణించవచ్చు, అసలు వాళ్ళపై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెస్టారెంట్ల గురించి మాట్లాడుకుంటే సార్, గవర్నమెంట్ ఎక్కడ పెట్టలేదు అనమాట చికెన్ బిర్యానీ ఇంత పెట్టాలా లేకపోతే స్టార్టర్స్ ఇంత పెట్టాలి అని లేదు. వీళ్ళు ఏంది అని అంటే అక్కడున్న ఎమ్యూనిటీస్ ని బట్టి అక్కడున్న వే ఆఫ్ కొంచెం రిచ్ లుక్ ఏమన్నా క్రియేట్ చేసేసుకొని వాటికి బయట 250 రూపీస్ దొరికే బిర్యానీని వీళ్ళు 500కి అమ్మేస్తాడు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే అక్కడ టేస్ట్ ని బట్టి వాటి డిమాండ్ బట్టి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అది వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి మనం అడగలేకపోవచ్చు. కానీ ఈ బాటిల్స్ విషయంలో ఏం చేయొచ్చు అంటారు? సార్ ఏదైనా ఒకటే సార్, నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను. బికాస్ ఎందుకు అని అంటే నువ్వు 20 రూపీస్ పెట్టి బయట అదే వాటర్ ని నువ్వు ఇక్కడ ఓన్లీ లేబుల్ అండ్ అదే కాకుండా ఆ బాటిల్ ని చేంజ్ చేసి నువ్వు దాని మీద 80 రూపీస్ పెడుతున్నావు. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? సో బయట 20 రూపీస్ వాటర్ బాటిల్ కి నీ 80 రూపీస్ వాటర్ బాటిల్ కి ఏమన్నా క్యాలరీస్ ఎక్కువ వస్తుందా, లేదు అంటే అన్నిట్లో తాగితే ఏమన్నా గనక వ్యాధులు ఏమన్నా తగ్గుతాయా, అవన్నీ నువ్వు మెన్షన్ చేయాలి. అవన్నీ ఎవరు చెప్పరు అనమాట. అండ్ అదే కాకుండా ఎవరు అడగరు. సో అందుకే ఇట్లాంటివన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. మనం మీరు అన్నట్లు ఏంటి అని అంటే ఇంకొకటి నార్మల్ గా లోపల జరిగే ఫుడ్ ఐటమ్స్ కూడా ఇష్టం వచ్చినట్లు ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆల్రెడీ నువ్వు అక్కడ ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఎక్స్ట్రా సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయొద్దు అనే ఇప్పుడు చెప్పేది. నువ్వు ఆల్రెడీ నువ్వు ఫుడ్ మీద ఏదైతే సేల్ చేస్తున్నావో దాని మీద ప్రాఫిట్ మార్జిన్ చూసుకునే సేల్ చేస్తున్నావు. దాని మీద నువ్వు ఎక్స్ట్రా మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ యాడ్ చేస్తున్నావు అని అంటే నువ్వు కస్టమర్ని లూట్ చేస్తున్నట్లే కదా. సో ఆ విధంగా దాన్ని పరిగణించి ఏదైతే ఈ కన్స్యూమర్ యాక్ట్ ప్రకారం ఇది లీగాలిటీలో పరిగణించరు అని చెప్పేసి దీని మీద ఏదైతే మన ఢిల్లీ హైకోర్టు అనేది ఇవ్వడం జరిగింది. అని సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే కన్జ్యూమర్ యాక్ట్ త్రూ మనం అనేది కేసులు ఫైల్ చేయడం అనేది ఎందుకు, మనం ఇదంతా తలనొప్పి ఎందుకు, ఏదో సరదాగా వచ్చాం హోటల్కి తిన్నామా సరదాగా గడిపామా ఇంటికి వెళ్ళిపోయామన్న ధోరణిలో ఆలోచిస్తుంటారు. కానీ దీన్ని మనం ఖండించాలంటారా? అసలు ఖండించాల్సి వస్తే ఎలా కేసు ఫైల్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ కంపల్సరీ ఖండించాలి. బికాస్ ఎందుకు అని అంటే కొంతమందికి వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాల నుంచి రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అని ఉంటుంది. ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఒక మంచి రెస్టారెంట్కి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి తినిపియాలని కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీటి వల్ల వీళ్ళు ఏదైతే ఇష్టం వచ్చినట్లు ప్రైజెస్ పెంచుతూ ఉన్నప్పుడు నీ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి నువ్వు ఖండించావు కాబట్టి నువ్వు వెళ్ళి తింటున్నావు. వీటి వల్ల ఏదైతే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా. మనం ఎప్పుడైతే ఖండిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా రీజనబుల్ ప్రైసెస్ వస్తాయి. అండ్ అదే కాకుండా లోయర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైనా కూడా డేర్ చేసి వెళ్ళి తినడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి విజిట్ చేయడము, అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ని వాళ్ళు ఎంజాయ్ చేయడము. అండ్ అదే కాకుండా ప్రతి ఒక్క పిల్లలకు ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలకి గట్టిగా లగ్జరీగా ఎవరైనా ఫుడ్ తినిపించాలి అని చెప్పేసి, లేదు అంటే ఒక లగ్జరీ ఈవెంట్కి తీసుకెళ్లాలని చెప్పేసి అవన్నీ ఉంటాయి. సో ఇష్టం వచ్చినట్లు బయట ఉన్న రీజనబుల్ ప్రైసెస్ అనేది బయట నుంచి తీసుకొచ్చేసుకొని ఎక్కువ ఛార్జ్ చేస్తానంటే ఆ ఎఫెక్ట్ అనేది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పడుతుంది. సో ఈ సిచ్యువేషన్ ఆలోచించుకొని కంపల్సరీ ఎవరు ఖండిస్తే రేపు పొద్దున వాళ్ళ మీద ఎఫెక్ట్ పడదు. అండ్ అదే కాకుండా ఇట్లాంటి వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేయరు అనమాట. సో ఇవాళ 80 రూపీస్ చేసిండు, వేరే వాడు 120 పెడతాడు. ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టులో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి రైజ్ చేయాలంటారు. ఖచ్చితంగా కన్స్యూమర్ యాక్ట్ ప్రకారం మనం యూజ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా వాళ్ళు మనల్ని ఏదైతే హెరాస్ చేసిర్రో వేరే వాడు హెరాస్ చేయకుండా అయిపోతాడు. అవును, అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ చూసారు కదా గైస్, ఇలాగ మనకి తెలియని ట్యాక్స్లని, జిఎస్టీలని, స్టేట్ జిఎస్టీలని, సెంట్రల్ జిఎస్టీలని, సర్వీస్ ట్యాక్స్లని, అండ్ అంతేకాకుండా వాళ్ళ ఎమ్యూనిటీస్ కానీ ఇష్టం వచ్చినట్టు రెస్టారెంట్లలో వీళ్ళు రుసుములు అనేది చెల్లిస్తూ ఉన్నాం మనం. అండ్ అంతేకాకుండా అదనపు ఛార్జెస్ కూడా వాళ్ళు వేస్తూ ఉన్నారు. అసలు ఇందులో లీగాలిటీస్ ఇవన్నీ చూసుకుని ఉంటే అసలు ఏ జిఎస్టీ కట్టాలి, ఎలాంటి ట్యాక్సెస్ కట్టాలి, ఇవన్నీ ఒక కన్జ్యూమర్ తెలుసుకుంటే, అలాంటి వినియోగదారులు అనేది తెలుసుకుని ఉంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు మాత్రం మనల్ని మోసం చేయకుండా ఉంటారు. అండ్ అంతేకాకుండా అక్కడ అమ్మే ప్రోడక్ట్లపై ఎంఆర్పి కంటే ఎక్కువ ధరను చేసి అమ్మడం కూడా అది చట్టరీత్యా నేరం. ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కన్జ్యూమర్ యాక్ట్ అన్నది ఇలాంటి కేసెస్ అనేది ఫైల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.